హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు టీఎస్ ఎంసెట్ రిజల్ట్ వచ్చేసింది. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యి ర్యాంక్స్ తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా నా ఛానల్ తరపున నేను హార్ట్లీ విషెస్ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్లో ఎంతమందికి మంచి కాలేజెస్లో సిఎస్సి సీట్ వచ్చే అవకాశం ఉంది, ఏ ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉందనేది ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. అలాగే క్వాలిఫై ఎవరైతే కాలేదో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో ఒకసారి షేర్ చేసుకుందాం. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. టీఎస్ఎంసీటీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్ తక్కువగా ఉన్నారు. క్వాలిఫై పర్సంటేజ్ కూడా తగ్గింది. అంటే దాదాపు 2,07,000 మంది ఎగ్జామినేషన్ రాస్తే 1,50,000 చిల్లర పాస్ అయ్యారు. అంటే నియర్లీ ఒక 50,000 వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు. ఇది ఒక రకంగా ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్గానే చెప్పొచ్చు. ఇక నార్మలైజేషన్ అయిన తర్వాత ఎంతమందికి మార్క్స్ కలిసాయి, ఎంతమందికి తగ్గాయని చూసుకుంటే ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం బట్టి చాలామందికి మార్క్స్ తగ్గినట్టుగానే చెప్తున్నారు. సో మనం ముందే చెప్పాం, క్వాలిఫై మనకి పేపర్ టఫ్గా ఉండొచ్చు కానీ బోర్డు వాళ్ళు ఒక సిస్టమ్ అనేది ఎంచుకుంటారు. ఆ సిస్టమ్ ప్రకారంగా దానికి ఎంతమందికి నార్మలైజేషన్లోని యాడ్ చేయాలంటే చేస్తారు, మిగిలిన వాళ్ళకి తగ్గడం జరుగుతుంది. బట్ ఏది ఏమైనా సరే ర్యాంక్స్ వచ్చేసాయి. క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైనా కాలేజీలో మంచి కాలేజీలో సీట్ వస్తుందా లేదా, మంచి బ్రాంచ్ అనేది మాకు వస్తుందా లేదని అందరి ఆలోచనలు దాని మీద ఉంటాయి. ఇప్పుడు మనకు వచ్చే రిజల్ట్స్ ప్రకారంగా చూసుకుంటే ఆంధ్ర స్టూడెంట్స్ చాలామంది టీఎస్లో రాయలేదు కాబట్టి మ్యాక్సిమం కంపారిటివ్గా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే రాసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అయ్యారు, కొంతమంది తగ్గారు. కాబట్టి ఇక సీట్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే 50,000 వరకు ఎంత డిస్క్వాలిఫై అవ్వడం వలన ఈ రిమైనింగ్ ఉన్నటువంటి 1,50,000 మంది మాత్రమే ఉన్నారు. ఈ క్వాలిఫై అయిన వాళ్ళు స్టూడెంట్స్ అందరికీ కూడా మ్యాక్సిమం అందరికీ కూడా ఏదో ఒక కాలేజీలో సీట్ రావడం మాత్రం పక్కాగా జరుగుతుంది. అయితే ఇప్పుడు మంచి కాలేజీలో టాప్ కాలేజెస్లో కానీ అలాగే మంచి బ్రాంచెస్లో కానీ టాప్ బ్రాంచెస్లో కానీ సీట్ దొరకాలి అంటే ఈ ఒక్కసారిగా మనం అనలైజ్ చేసి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకొని కంపేర్ చేసుకున్నట్టయితే ఎవరికైతే 20,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం టాప్ కాలేజెస్లోని సిఎస్సి బ్రాంచ్ కానీ లేదా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అంటే సిఎస్సి కోర్ కానీ ఉంటున్నట్టు దాని స్పెషలైజేషన్ సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఇలా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లో కానీ ఖచ్చితంగా టాప్ కాలేజెస్లో సీట్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక 20,000 to 35,000 వరకు 40 చెప్పలేం కానీ 20 నుంచి 35,000 వరకు మాత్రం టాప్ కాలేజెస్లోనే సీట్ దొరుకుతుంది. బట్ ఈ సిఎస్సి రిలేటెడ్ అనే కాకుండా రిమైనింగ్ బ్రాంచెస్లో కూడా అంటే ఈసీఈ కానీ అలాగే ఎలక్ట్రికల్ కానీ అలాంటి బ్రాంచెస్లో కూడా సీట్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. మిగిలిన వాళ్ళకి కూడా అవకాశాన్ని బట్టి వాళ్ళకి కాలేజెస్లో కూడా సీట్ దొరికే అవకాశం, మంచి కాలేజెస్లో కూడా సీట్ దొరికే అవకాశం అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైతే దాదాపు ఒక 80,000 to 90,000 అటువంటి ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు. వాళ్ళకి ఏదో ఒక కాలేజీలో సిఎస్సి రిలేటెడ్ సీట్స్ అనేవి దొరకవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా ఇకపోతే ఎవరైతే డిస్క్వాలిఫై అయిపోయారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు అటానమస్ కాలేజ్ యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా వీళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. కొద్దిగా క్యాపబిలిటీ ఉండి ఫైనాన్షియల్గా క్యాపబిలిటీ ఉండి చదివించగలం అనుకుంటే యూనివర్సిటీస్లోనే ఇమీడియట్గా మీరు మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం వీళ్ళంతవరకు త్వరగా చేస్తే మంచిది. ఎందుకంటే ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ కూడా చాలా వరకు ఎవరైనా సిఎస్సికి జాయిన్ అవ్వాలి, అదే మాకు కోర్సు కోర్ బ్రాంచ్ ఆ బ్రాంచెస్లోనే కావాలనుకున్న వాళ్ళైతే మాత్రం మీరు టాప్ యూనివర్సిటీస్లో అయితే టాప్ యూనివర్సిటీ మీకుండే ఫైనాన్షియల్ అసెట్ని బట్టి ఏ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆ కాలేజీలో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజీలో మీకు నచ్చిన బ్రాంచ్లోనే ముందే సీట్ రిజర్వ్ చేసుకోవడం చాలా ఉత్తమం. సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, తప్పకుండా నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తాను. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.